టికెట్ రేట్ల గురించి ఏమంటారు? తక్కువ రేట్లు టికెట్లు ఉండాలి కొంతమంది అంటారు. టికెట్ రేట్లు పెరగడం వల్ల ఇప్పుడు ఐ బొమ్మ వాడు ఇట్లా బయట మన అరెస్ట్ చేశారు కదా, వాడికి సోషల్ మీడియాలో బాగా క్రేజ్ పెరిగింది. ఈ సోషల్ మీడియాలో ఆడు దొంగ తప్పు చేసినా కానీ సోషల్ మీడియా ఆడిని దొంగగా చూడలే. ఇది నిజంగా అతను కోట్లు పెట్టి సినిమా నిర్మాత చాలా లాస్ చేశాడు. కానీ అతను సపోర్ట్ చేసే ఆడియన్స్ ఎక్కువ రాబిన్ హుడ్తో పోల్చారు. యాజ్ ఏ ప్రొడ్యూసర్ యాక్టర్ మీరే ఎలా చెప్తారు దీన్ని? నాకు ఆ టాపిక్ మీద అసలు యాక్చువల్లీ టు బి వెరీ ఆనెస్ట్, నేను చిన్నప్పటి నుంచి ఒకటి అగైన్ నేను సినిమా నాకు మా పెద్దనాన్నకి వీళ్ళందరికీ మాకు బ్రెడ్ అండ్ బటర్, మా తిండికి సినిమా కాబట్టి నేను ఎప్పుడు దాన్ని ఆనెస్ట్ గానే చూసా. నా లైఫ్ లో ఒక్కసారి నేను పైరసీ సినిమా చూడలేదు. ఇంకెవరైనా చూద్దాం, ఇంగ్లీష్ సినిమాలు నేను పైరసీలో చూడలే. చూస్తామంటే అది లేకపోతే చూడంగా, నేనైతే పైరసీలో చూడను. చిన్నప్పుడు మా అన్న డాడీ సినిమాలు ఏవో ఎక్కడో సిడీ షాప్ లో పైరసీ కనుక్కుంటే మా అన్న పోలీసులు పిలిచి వాళ్ళని పట్టించిన రోజులు ఉన్నాయి. సో ఐఎమ్ వెరీ స్ట్రిక్ట్ అబౌట్ దాట్. ఎందుకంటే మనం ఒక ఆనెస్టీతో చేస్తున్నాము, అది అందరికీ ఈక్వల్ గా అందాలి అని. చూసే సినిమా అందరు ఫ్రీగా చూడాలి, లేకపోతే అందరు డబ్బులు కట్టాలి. యూనో ఈక్వాలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అంటే చాలా narratives ఆర్ దేర్. నాకున్న విజ్డమ్ ని బట్టి నాకు యాక్చువల్లీ అబౌట్ దిస్ ఎంటైర్ ఐబొమ్మ ఎవరో అంటున్నారు తను వెంటనే వేస్తాడు సినిమా, లేకపోతే వాట్ ఎవర్, ఆల్ ఆఫ్ దట్ ఈస్ ఇమ్మెటీరియల్. ఇంకెవరిదో సామాన్, అది ఇంకెవరిదో సామాన్. నువ్వు సామాజిక న్యాయం చేయకూడదు కదా. అంటే టికెట్ రేట్లు పెరిగి కొంటలేదు, అందువల్ల ఇలాంటివి చూడగలుగుతున్నారు కొంతమంది. వెరీ ఆనెస్ట్ ఐఎమ్ సేయింగ్ సినిమా ఇస్ అ చాయిస్. ఇట్స్ నాట్ ఫుడ్ లేకపోతే మనం చచ్చిపోతాం సార్, 4 రోజులు 5 రోజులు చచ్చిపోతాం. నీరు లేకపోతే చచ్చిపోతాం. ఇప్పుడు అడ్వెంచర్ పార్క్ లేకపోతే మీరు నేను చచ్చిపోతాం లేదుగా. సినిమా లేకపోతే మీరు నేను చూడకుండా అంటారు. సినిమా తీసేవాళ్ళు అనట్లేదు, చూసేవాళ్ళు. మీరు నేను వి వోంట్ డై. ఇట్స్ అ చాయిస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు క్రికెట్ ఆడకపోతే మనం చచ్చిపోతాం లైక్ దాట్. ఇట్స్ దట్ ఇస్ స్పోర్ట్ డిఫరెంట్, బట్ ఇట్స్ అ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్ లో ఎవ్రీ వన్ హ్యాస్ అ చాయిస్. నిజంగా నీ ఎకనామికల్ స్టేటస్ మీరు చూసుకోండి. ఇఫ్ ఇట్స్ రియల్లీ ఫీల్స్ లైక్ ఇట్స్ టూ మచ్ ఫర్ యూ టు, ఐ కాంట్ గో టు అ థియేటర్, ఐ కాంట్, దాని బదులు ఐ విల్ డూ సంథింగ్ ఎల్స్. విల్ సీ అనదర్. అన్ని పుట్టుకొచ్చినాయి కదా సార్. ఎప్పుడో ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఎవడో ఇన్వెంట్ చేస్తే, ఎవరో ఎక్కడో స్టార్ట్ చేస్తే, 100 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది. మేబీ ఎకనామికల్ స్టేటస్ ని బట్టి ఐ కెనాట్ అఫోర్డ్ టు వాచ్ అ 500 టికెట్ ఫిలిం. సమ్ టైమ్స్ నాకు కూడా అనిపిస్తుంది 2000 1000 నేను అట్లాంటి టికెట్ అవసరం లేదు అనిపిస్తుంది. అవసరం లేనప్పుడు ఓకే, నాకు లాస్ అనుకోని, నాకు అవసరం లేదనుకోని ఐ వోంట్ వాచ్ ద ఫిలిం. అలా అని చెప్పి ఇంకెవరో XYZ పర్సన్ వచ్చి మీ అందరికీ నేను న్యాయం చేస్తానంటే నువ్వు ఎవరు బాస్ అసలు? నువ్వు ఎందుకు చేయాలా? పోలీసులు కాదు, లా అండ్ ఆర్డర్ కాదు. హూ ఆర్ యూ? వై ఆర్ యూ ట్రైంగ్ టు బి రాబిన్ హుడ్? న్యాయం జరగచ్చు. Maybe really it is a big problem that some sects of people who cannot watch in the money 30 ticket cinema. We'll see what we can do about it. ఎందుకంటే మనం ఇప్పుడున్న టైమ్ అండ్ ఏజ్ లో మన సినిమాకి, ఇప్పుడు నేను హైదరాబాద్ లో ఒక సినిమా రిలీజ్ చేస్తాను, తెలుగు సినిమా వచ్చి హైదరాబాద్ వాళ్ళు చూడట్లా. మనం ఎలా టర్కిష్ సినిమాలు చూస్తాం, మన సినిమాలు టర్కీలో చూస్తారు. మనం అక్కడ అమ్మొచ్చు. మనకి డిఫరెంట్ వర్టికల్స్ ఉన్నాయి. మనకి ఇంకా అంత ఎక్స్పోజర్, అంత స్ప్రెడింగ్ రాలా ప్రతి ప్రొడ్యూసర్ కి. లెవెల్స్ ఆఫ్ నేను చిన్న ప్రొడ్యూసర్ సార్, అట్లా అది నిజంగా వస్తే సినిమా థియేటర్కి వచ్చి చూసే వాళ్ళే మన సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అవ్వరు. మీరు నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్కి ఇవ్వచ్చు, ఇక్కడ టెలివిజన్కి ఇవ్వచ్చు, ఆఫ్రికాలో ఒకటికి అమ్మచ్చు. అలా డిఫరెంట్ వర్టికల్స్. మనం మ్యూజిక్ అమ్ముతాం, ఇది అమ్ముతాం. దాన్ని బట్టి సైజ్ ఆఫ్ ద ఫిల్మ్ బట్టి ఇప్పుడు రాజమౌళి గారి సినిమా ప్రపంచం అంతా చూస్తుంది. ఆబ్వియస్లీ ఇట్ విల్ బి అ గ్రేట్ హిట్ ఇన్ వెస్టర్న్ సినిమాస్ ఆల్సో. their income will be much more than a smaller film where నాకు ఈ సినిమా ఇంక దీనికన్నా బయటకు ఎలా తీసుకెళ్ళి అర్థం కావట్లేదు, చేతులు కట్టేసినట్టున్నాయి. ఆ సినిమాని మీరు రిలీజ్ చేయొచ్చా సార్? నేను అదే అంటున్నా. ఒక గ్రూప్ లో 10 మంది ఉంటారు, అందులో 3 నీకు అన్యాయం చేస్తున్నారు, ఇంకో 3 సేమ్ నీ లెవెల్లోనే ఉన్నారు. నువ్వు వీళ్ళ మీద కోపంతో నీ సాటి వాళ్ళని పొట్టగొట్టచ్చా సార్? గుడ్, బాగా చెప్పారు రీజన్.